హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవి ఎక్కడ షాపింగ్ చేశారు ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదండి, మా ఇంట్లో ఉన్న పాత షోకేస్లో బొమ్మలండి. అవి పాడైపోయినాయి కూడా. బయట పారేద్దాం అనుకున్న వాటిని అలంకరించి నేను ఇలా పెయింటింగ్లు వేసాను. ఇదివరకు నేను బ్లాక్ వేశానండి, అవి తోటలో కనిపించట్లేదండి. అదేనండి మా బుజ్జి తోటలో అలంకరించుకున్న ఇవన్నీ కూడా నేను కొత్తగా రంగులైతే వేస్తున్నాను. మన ఇంటికి హాల్లో వేసిన డిజైన్కి వేసిన రంగు అండి అది. దీన్ని ఈ బ్లాక్ రంగు వేయటానికి నేను చాలా తిప్పలైతే పడ్డాను. అయితే బ్లాక్ మీద వేసింది డార్క్గా అనింది కదండి. కృష్ణయ్యకేమోనండి వైట్ వేసి వేశాను. అవి ఏంటో ఎలాగో ఈ వీడియోలో చూసేద్దామా? టెర్రస్ మీదండి ఎండకి ఎంత ఖరీదని పెట్టినా వాటి విలవెలపోతాయండి. చూసారా? ఇదివరకు నేను షోకేస్లో ఉండే వాటికి బ్లాక్ రంగు వేశాను అన్నాను కదండి, అవి ఇలా అయిపోయినాయండి. ఇప్పుడు మన తోటలో ఎప్పుడన్నా మొక్కల కింద పెడుతుంటే కనిపించట్లేదండి. అందుకే నేను ఇక బ్లాక్ వేయాలని అనుకోవట్లేదు. నిజంగా బ్లాక్ వేస్తే ఒక కోటింగ్ వేస్తే సరిపోతుందండి. కానీ నేను బోన్సాయి చేసిన మొక్కల్లో ఈ బొమ్మలైతే మనకు అస్సలు కనిపించట్లేదండి. మా బుజ్జి తోట ఛానల్లో నేను చాలాసార్లు చూపించానండి ఈ ఫొటోస్ని. మన బోన్సాయి ఉన్నాయి కదండి చెట్లు, వాటి కింద ఇవి అలంకరించుకుంటాను. మీకు అందరికీ కూడా బోన్సాయి చెట్లు ఎలాగున్నాయో చూపించమని అడుగుతున్నారండి. వీడియో అయితే చేస్తాను. చూసారా, కన్నయ్య ఇలాగ అయిపోయాడు కదండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ తోటి కడిగేద్దామండి. ముందు ఇలా శుభ్రం చేసి మనం కొంచెం వైట్ రావటానికి వైట్ కలర్ ఉంది కదండి, లైట్ రంగు, అది వేద్దామండి. అది వేసి ఈ కలర్ వేద్దాము. ఇలా చేయటం వలన మనకే కాంతిగా అందుతుందండి. నేను మరి లక్ష్మీదేవి అది ఉంది కదండి, ఆ ఫొటోస్కి వేశానండి. అవి కొంచెం డార్క్గా అన్నీ, అందుకే కన్నయ్యకి నేను వైట్ ఉందండి ఇందులోనే మెరుపు. ఇవ్వండి మా ఇంటికి డిజైన్లకు తెచ్చి వేశారండి. అవి ఎంతకి కూడా మూత పెట్టి దాస్తే చాలా భద్రంగా ఉన్నాయండి. సంవత్సరం అయ్యి 2వ సంవత్సరం వచ్చింది కానీ ఏమీ పాడవలేదు. ఇప్పటి వరకు వేస్తూనే ఉన్నాను పెయింటింగ్లు. చూసారా ఇలా వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఈ రంగు వేయటం వలనండి కొంచెం లైట్ కలర్లోకి వచ్చిందండి. ఇలా ప్రతిదీ ఒక ఆలోచనగా చేసుకుంటే ఏదైనా సరేనండి, ఇలాంటి వేసే వాటికి ముందు వైట్ వేస్తే మంచి కాంతిగా ఉంటుందండి. నాకు తెలియక ముందు వైట్ వేయకుండా బ్లాక్ మీదే వేశాను. అవి కొంచెం డార్క్గా ఉన్నాయి. ఇక్కడ కృష్ణయ్యకి మాత్రం వైట్ వేసి అప్పుడు వేశానండి. భలే అందంగా వచ్చాయండి. ఇవన్నీ కూడా మనం బోన్సాయి చేసిన రావి మర్రి ఇవన్నీ ఉన్నాయి కదండి, వాటి కింద ఇవన్నీ కూడా నేను అమర్చుకుంటున్నాను. ఇంకోనండి, ఇక్కడ వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి ఈ ముగ్గురు కూడానండి. ఇవి ఎప్పుడు కొన్నానో తెలుసండి, మా 20 సంవత్సరాల క్రితం కొన్నానండి. మా చిన్నమ్మాయి చిన్న పాప అప్పుడు నేను ఎక్కడికి తీర్థానికి వెళ్ళినా ఒకటి కొనుక్కోవటం నాకు అలవాటు అండి. అలా ఇవి 20 సంవత్సరాల క్రితం నుంచి మా దగ్గర ఉన్నాయండి. అయితే ఇక ఇంట్లో పెట్టుకుని అందంగా మురిసిపోయేంత అందంగా అనిపించక నేనైతే కొన్నాళ్ళ ఒక డబ్బాలో వేసి పక్కనైతే పెట్టేశానండి. మన బుజ్జి తోట మొదలు పెట్టాక ఇలాంటివి ఖరీదైనవి కొని ఎలాగ పెట్టినా పాడైపోతాయన్న ఉద్దేశంతో నేను బ్లాక్ రంగు వేసి పెట్టుకున్నానండి. చూడటానికి విగ్రహాల్లా అనిపించాయండి. కానీ ఏం లాభం, మన తోటలో మొక్కల కింద మట్టిలో ఇవి కనిపించట్లేదండి కాంతి కానీ. అందుకే నేను ఇప్పుడు మన దగ్గర ఈ రంగు ఉంది, ఇప్పుడు ఒకేలాగుంటే ఒక కొత్తదనం కనిపించదు కదండి. అందుకే నేనైతే ఇలా చేశానండి. ఇది మనం ఖరీదైన తెచ్చుకుని అక్కడ చెట్ల కింద పెట్టి వాటిని పాడైపోతున్నాయని బాధపడే కంటే ఇలా అమర్చుకుంటే బాగుంటుంది కదండి. ఈ సాయిబాబుది కూడానండి నేను చక్కగా ఇవి పాలరాయి విగ్రహం అండి. చక్కగా నేను పూజ అయితే చేసుకునేదాన్ని. అయితే ఒక్కసారి చెయ్యి జారి ఆ చెయ్యి అయితే ఇరిగిపోయిందండి. అప్పుడు నేను పెవికి పెట్టి ఆ చెయ్యిని అతికించి ఇలా నేను మన తోటలో అమర్చుకున్నాను. పూజకి మనకే ఇలా ఇరిగిపోయినవి వాడకూడదు కదండి. అందుకే నేను వీటిని మన తోటలో అమర్చాను. ఇలా పారేసే ప్రతి వస్తువుని జాగ్రత్త చేస్తానని మా పిల్లలు అయితే తిడుతూ ఉంటారండి. సాయిబాబా విగ్రహానికి చక్కగా కూర్చోటానికి ఒక పీటకంగా నలుపు రంగు వేశాను.
ఈ లైట్గా ఉంటుంది కదండి గోల్డ్ కలర్, అది వేశానండి. ఇది నిజానికి గోల్డ్ కాదండి, రాగి రంగు. హాల్లో డిజైన్కి వేసిందండి. ఇలా నేను వీటిని ఉపయోగిస్తున్నాను. చాలా బాగున్నాయండి. కలర్లు అయితే ఏం పోలేదు. ఇలా అందంగా అలంకరించుకోవచ్చు. ఇవి పోతాయన్న బెంగ లేదు మనకే. చక్కగా వీటిని మనం దగ్గర ఉండి కాపలా కాసే పని లేదు. చూశారు కదా లక్ష్మీదేవి. ఇవన్నీ కూడానండి చూడటానికి అసలు బాగుండేవి కాదండి. అలాంటి వాటిని ఇలా అందంగా అలంకరించుకున్నాము. ప్రతి ఇంట్లోని ఇలాంటివి ఉంటాయండి. వీటికి కాస్త మన ఇంట్లో ఏముంటాయి అవి ఇవే కాదండి, ఆఖరికి నెయిల్ పాలిష్ ఉన్నా కూడా మనం ఇలా అలంకరించుకోవచ్చు. చక్కటి విగ్రహాలని సరదాగా మన తోటలో అమర్చుకుంటే చూడటానికి బాగుంటుంది కదా. నేనండి మన అందరూ అడుగుతున్నారండి దేవతా వృక్షాలనే చూపించట్లేదు అని. నేను బోన్సాయి చేశానండి. చాలా మొక్కలు ఉన్నాయి. అవి మీకు చూపిస్తూ ఇవన్నీ కూడా నేను ఎలా సర్దుకుంటున్నానో మీకు వీడియో చేస్తానండి మా బుజ్జి తోట ఛానల్లో. ఇది మీరందరూ ఇలా వేస్ట్ని ఉపయోగించుకుని చక్కగా బెస్ట్ చేసుకుంటారన్న ఉద్దేశంతో టైలర్ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇది నా ఐడియా అండి, నాకు తోసిన ఐడియా, నాకు నచ్చిన ఐడియా, నేను చేసే ఐడియా. ఇలా మీకు ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి. చూశారు కదా, వీటిని చూస్తుంటే ఇవి పూజా మందిరంలో పెట్టుకుని పూజించుకోవాలి అన్నంత ఆనందంగా లేదండి. అక్కడ సరస్వతి విగ్రహం ఉంది కదండి, వాటికి చిన్న చెయ్యైతే ఇరిగిపోయిందండి. నేను ఎంసీలు పెట్టి చక్కగా చేతిని అలంకరించాను. ఇలా ఇవన్నీ కూడా బాగున్నాయి అయితే కాదండి, అన్నీ పాడైపోయినాయి. కానీ వీటిని ఎంత అందంగా అలంకరించాను అన్నదే నా ఐడియా అండి. చూశారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే మరింతగా ఆలస్యం ఈ వీడియోని చక్కగా ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి ఐడియాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఏకరంగులు కాబట్టి ఇలా వేసామండి. కానీ సాయిబాబా విగ్రహం అలా కాదు కదండి. చూడటానికి వైట్ ఉంది, తర్వాత బ్లాక్ ఉంది, మనకే ఆరెంజ్ ఉంది కదా. నేను ఇక్కడ ఒంటికండి వైట్ మెరుపు ఉందండి, దాన్ని వేస్తున్నాను. అక్కడ గోధుమ కలర్కి ఈ వైట్ వేసేసరికి కొంచెం లైట్ రంగుగా వచ్చిందండి, బాగుంది. ఇక్కడ ఇది ఉంది కాబట్టి వేసానండి, లేకపోతే వేసే పని లేదు. చక్కగా ఇలా మనం అందంగా అలంకరించుకున్నాం. అదే కాదండి, మన ఇంట్లో ఏ బొమ్మలైనా సరేనండి, టాటర్లు కానీ ఇలాంటివి ఉంటుంటాయి కదండి పిల్లలేవే, వాటిల్లో కూడా చక్కగా కాసంత మట్టి వేసుకుని ఇలాంటి పెయింటింగ్లు వేసుకుని మన తోటలో అలంకరించుకున్నామనుకోండి, చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా. ప్రతి ఇంట్లోని కూడా చిన్నపిల్లలు ఉన్న వారికి ఇలాంటివి దొరుకుతూనే ఉంటాయి కదండి, అవి వేసుకోండి. ఈ సాయినాథ్కి అండి కళ్ళు బ్లాక్ వేశారు కదండి, మనం ఇలా చేతితో తుడితే కళ్ళు అయితే క్లీన్గా అంతున్నాయండి. చూసారా, ఇప్పుడు మనం పూజా మందిరంలో పెట్టుకునేంత అందంగా లేవా ఇవి? అవునంటారా కాదంటారా? ఇక్కడ మనకి కన్నయ్యకి రంగు వేసి వదిలేసాం కదండి, మరొక పెయింట్ ఇంకొక కలర్ వేస్తే మంచి కలర్ వస్తుందండి. మనం ఈ పెయింట్ అయితే వేసానండి. వేసి ఇప్పుడు మనం వేయవలసిన పెయింట్ అయితే వేద్దామండి. వీటికి వేసిన రంగునే దీనికి కూడా వేద్దాము. చిన్న మెరుపు వచ్చింది కదండి, మెరుపు రావటం వల్ల భలే అందం వచ్చిందండి. మనం ఇదివరకు ఇది అక్కడ బ్లాక్ వేసాను కదండి, ఇదివరకు ఉన్నది కూడా ఇదంతా బ్లాకే. అలాంటి రంగుని ఇలా మార్చడానికి ఎంత టైం అయితే పట్టిందండి. నాకు ఇది పెయింట్లు వేయటానికి 2 రోజులు పట్టింది. రోజుకి కొంచెం చప్పున వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మనం ఈ కన్నయ్యకే ఈ వైటు ఫస్ట్ వేసామండి, తర్వాత ఆ రంగు వేసానండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ డార్క్ రంగు అయితే వేద్దామండి. వేస్తే చక్కగా మనకి కన్నయ్య దగదగా మెరుస్తూ ఉంటాడు. నేను ఇది ఇన్ని సంవత్సరాల నుంచి దాసిని పాడు చేయకుండా ఇవాళ మనీ ఇలా చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరికి మా ఛానల్ని ఎంత మంచిగా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. మా బుజ్జి తోట ఛానల్ని ఆదరించినట్టే టైలర్ ఛానల్ని కూడా ఆదరించండి. నా మంచి ఐడియాస్తో మీ ముందుకి వస్తాను. ఇదేనండి ఇవాళ వీడియో. మా తోట మినీ గార్డెన్ అయితే ఇలాగుందండి. వీటికి కూడా పెయింటింగ్లు వేసాను. చూసారా, బాగున్నాయి కదా. ఎలాగున్నాయో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్ బాయ్. చిట్టు తల్లులు అందరికీ బాయ్ 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 బాయ్.